నమస్కారం. ఆర్టీఐ 9 న్యూస్ కి స్వాగతం. మెదక్ జిల్లాలో వరి పంటకు సాగునీరు సమృద్ధిగా అందుతుందని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. సోమవారం క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా మెదక్ జిల్లా కుల్చారం మండలం వరిగుంతం గ్రామం, కౌడిపల్లి మండలం దేవులపల్లి గ్రామాలలో రైతులు పండించిన వరి పంట పొలాలను కలెక్టర్ పరిశీలించారు. దేవులపల్లి గ్రామం జంగం రమేష్ 2 ఎకరాల వరి పంటను, వరి తుంగల గ్రామం ముత్యం గారి నరసింహులు 3 ఎకరాల వరి పంటను కలెక్టర్ పరిశీలించారు. రైతులతో మాట్లాడుతూ పంట కోతకు వచ్చేందుకు పట్టే కాలం, సాగునీరు పొదుపుగా వాడే పద్ధతి, వరి పంటకు ఇంకా ఎన్ని తడుల అవసరం, గత సంవత్సరం వరి పంట సాగు వివరాలు, ఏ రకం ధాన్యం సాగు చేస్తున్నారు రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 2 లక్షల ఎకరాలు వరి సాగు చేయడం జరిగిందని, ఇరిగేషన్ ద్వారా రైతులు వేసిన వరి పంట సమృద్ధిగా సాగునీరు అందుతుందన్నారు. వ్యవసాయ అధికారుల ద్వారా రైతుల పండించిన పంటలపై ఎప్పటికప్పుడు తగిన సలహాలు చూసిన అందిస్తూ రక్షణా చర్యలు చేపడుతున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు. వర్షం మంచిగా పడ్డది సార్. ఊరు 250 ఫీట్లు వేసినాయి. 250 ఫీట్లు. ఇప్పుడు నీళ్ళు ఎంత? లాస్ట్ టైం ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుండే? తొలితో బాగా పోసినాయి, ఇప్పుడు గ్యాప్ వేస్తుంది. ఆజేస్తుంది కానీ మొన్నటి వర్షం జర మంచిగా